ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యాక్చువల్ గా సిస్టర్ పెళ్ళంటే సాంప్రదాయంగా చేయాలి. ఆ సాంప్రదాయాన్ని మీరు పాటించకపోతే ఎవరు పాటిస్తారు చెప్పండి? భగవంతుడు ఊపర్ హే, తూ నీచే హే, కరో కామ్. అతనంటే అన్నయ్య కాబట్టి చెల్లెల సౌభాగ్యం కోసం గోరింటాకు నూరితే మంచిది. మరి నాకేం సంబంధం? నేనెందుకు నూరాలి? అందరికంటే ముఖ్యమైన సంబంధం మీదే కదా ఓనర్ గారు. పెళ్లికి రాకేష్ ను ఒప్పించింది మీరే కదా. అంటే మీరే పెళ్లి పెద్ద. మీరే చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? నేను చేయను. నాకు గాని కోపం వస్తే కోపం వస్తే ఏం చేస్తావు? మహా అయితే మాయ దగ్గరికి వెళ్ళి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఈ పెళ్ళొద్దామా మనం వెళ్ళిపోదాం అని చెప్తావు, అంతే కదా. దానికన్నా ముందు నీకొక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? చెప్తా కంగారెందుకు, రేపు పెద్దోడా రెడీ అన్నయ్య. దిఖావ్. వాళ్ళందరూ కిలకిలామని నవ్వుకుంటూ మెహందీ పెట్టుకుంటున్న సమయంలో పవర్ కట్ చేస్తాను. ఆ గోరింటాకులో దురదచ్చే లిక్విడ్ కలిపేస్తాను. బొమ్మ ఎలా ఉంది? అద్దిరిపోలా? దొరికిపోయాం రాకేష్. అరే పెద్దోడా, అన్నయ్య ఏ మాటకా మాటే కెమెరాని పర్ఫెక్ట్ గా సెట్ చేసావురా. ఆడియో వీడియో క్వాలిటీ అదిరిపోయింది. గ్రేట్, కీప్ ఇట్ అప్. థాంక్యూ అన్నయ్య. భలేవాడివిరా నువ్వు కూడా. మీ ఇద్దరు నా ఆణిముచ్చాలరా. ఈడే పాపం శివపుత్రులాగా అర్థం కాకుండా ఉన్నాడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? చచే, నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం మాకేంటి? ఏదో ఒక రకంగా ఈ ఈవెంట్ నుంచి మమ్మల్ని బయటికి గెంటేద్దామని చూసావు కదా. కాకపోతే ఈ సాక్ష్యం ఇచ్చి నువ్వే మమ్మల్ని ఇంట్లో ఉండమని బతిమాలే సిచ్యువేషన్కి వచ్చేసాం. ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయడానికి మీ దగ్గర ఏ ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ వీడియో కనుక అబ్బాయి చూశాడనుకో, మీ ఇద్దరి పని దేత్తడి పోచమ్మ గుడి. మీకు ఇంకొక విషయం, ఈ వీడియోని మాయకి కూడా చూపిస్తాం. మాయ పెద్దగా రియాక్ట్ అవ్వదని మీరు అనుకుంటున్నారేమో. మీరు అబ్జర్వ్ చేయలేదేమో గానీ మాయ ఆల్మోస్ట్ మా సైడ్కి వచ్చేసింది. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని తెలిస్తే పూర్తిగా మిమ్మల్ని చీకొట్టి వర్ధన్ ఫ్యామిలీకి జిందాబాద్ అని అంటుంది. డౌట్ ఉంటే ట్రై చేద్దామా? పదండ్రా, మనమే మాయ దగ్గరికి వెళ్ళి మాట్లాడేద్దాం. ఏం అక్కర్లేదు, ఈ చిన్న పని మాకేం పెద్ద లెక్కేం కాదు. నన్ను కనుక్కోకుండా నువ్వు కమిట్ అయిపోతావా? నేను ఒక్కడే గోరింట గ్రూపితే నేను చచ్చిపోవాలి. నువ్వు కూర్చో. స్పిరిట్ అంటే అలా ఉండాలి. ఏంటి ఇలా ఇలా అంటున్నావు? సరే సర్లే, నీ బాధ నాకు అర్థమైంది. నీకు హెల్ప్ చేస్తాను. అయితే నేను రుబ్బక్కర్లేదా? నేను చెప్తా కదా, కంగారెందుకు నీకు? పెద్దడా అర్థమైంది అన్నయ్య. ఏదో అనుకుంటాం గాని శంకరు, నేనంటే నీకు ప్రేమే. ఆ మాత్రం లేకపోతే ఎలాగా? అదేంటి శంకరు, హెల్ప్ చేస్తాను కదా, స్టూల్ వేసావేంటి? ఇదే నీకు నేను చేస్తానన్న పెద్ద హెల్ప్. వద్దా, కింద కూర్చుంటావా? వద్దులే, గుడ్డిలో నల్ల ఇదే బెటర్లే కదా. రూపండి రూపండి, కానివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.